రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేస్ అసలు ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది? రోజుకొక మలుపు తిరుగుతూ ఒక మిస్టరీలా అయితే మారిపోయింది. 3 ఏళ్ల చిన్నారి తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళి కనిపించడం లేదు. వాళ్ళు పెంచుకున్నటువంటి కుక్క కూడా వెళ్ళి మరి వెనక్కి అయితే తిరిగి వచ్చింది, కానీ చిన్నారి మాత్రం వెనక్కి అయితే రాలేదు. అసలు అక్కడ ఆ తోటలో ఏం జరుగుతుంది? గుండె పగిలే నిజాలు ఈ వీడియోలో మీకోసం. చిన్నారి జ్ఞానేశ్వర్ అయితే జూన్ 6వ తేదీ 11:30కి ఉదయం అయితే కనిపించకపోవడం జరిగిందనమాట. నా తల్లి మీరు చూస్తూనే ఉన్నారు, వీడియోలో చాలా వీడియోస్ అయితే చూసినారు. అసలు కళ్ళ ముందర వెళ్తున్నా కూడా తనైతే పట్టించుకోలేదు. పైగా ఇప్పుడు పోలీసుల మీదకి మీరే పట్టుకొని రావాలి, మీరే బాధ్యతగా పిల్లల్ని తీసుకొని రావాలనేసి వాళ్ళ మీదకి వేస్తుంది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకొని ఉండింటే ఇంతమందికి ఇన్ని గుండె పగిలేలా కన్నీళ్ళు ఉండేవి కాదు, ఇన్ని ఆలోచనలు ఇన్ని బాధలు ఉండేవి కూడా కాదు. పాప కనిపించకుండా పోయిన 3 రోజుల తర్వాత తన వెంట వెళ్ళిన పెంపుడు కుక్క మాత్రమే ఒంటరిగా వెనక్కి తిరిగి రావడం అయితే జరిగింది. దాదాపు 200 మంది పోలీసులు చిన్నారిని అయితే వెతకడం జరిగింది. అలానే SDRF బృందాలు, డ్రోన్లు, స్నీపర్ డాగ్స్ తో మొత్తం కొండనంతా జల్లడి పట్టి వెతికినా కూడా పాప అయితే అస్సలు కనిపించలేదు. మనుషులు కనిపెట్టలేకపోయేసరికి పోలీసులు అయితే ఒక వినూతన ప్లాన్ అయితే చేసినారు. ఆ కుక్కకు ఆ పాప ఎక్కడుందో తెలుసునని భావించి ఆ కుక్క మెడలో ఒక GPS ట్రాకర్ అయితే అమర్చి అడవిలో వదిలారు. ఈ GPS ట్రాకర్ కట్టిన వెంటనే గంటన్నర వ్యవధిలోనే కుక్క అయితే 8 కిలోమీటర్ల దూరం అయితే పరిగెత్తింది. అంతలోనే పోలీసులు అయితే ఈ కుక్క చిన్నారి వైపే వెళ్తుందనేసి భావించడం జరిగింది. ఇంతలోనే సీన్ అయితే రివర్స్ అయిపోయింది. జూన్ 13 కుక్క అయితే ప్రాణాలు విడిచడం జరిగిందనమాట. GPS ట్రాకర్ పెట్టక ముందు బాగానే ఉన్న కుక్క GPS ట్రాకర్ పెట్టగానే ఎందుకు చనిపోయింది? అసలు అక్కడ ఎవరన్నా వాళ్ళని గుర్తిస్తుందేమో అనే భయంతో అక్కడ ఏమన్నా విషం పెట్టి ఉంటారా, లేకపోతే దట్టమైన అడవి కాబట్టి ఏదైనా క్రూరముఖం ఆ కుక్కపై దాడి చేస్తుంది అంటారా? అలానే ఈ చిన్నారి జ్ఞానేశ్వరి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కేసుపై మరింత సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది. అలానే ఆ కుక్క మరణించిన తర్వాత పోలీసులు అయితే దాన్ని పోస్ట్ మార్టం చేద్దామనేసి, ఇంకా కొన్ని నిజాలు బయటికి తీద్దామనేసి పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఆ కుక్కపై ఎలాంటి దాడి జరగలేదు, అలానే దానికి ఎవరు విషం కూడా పెట్టలేదు అనేసి ఇప్పుడు కొత్తగా న్యూస్ అయితే వస్తుంది అనమాట. చిన్నారిని వెతుక్కుంటూ వెళ్ళిన పెంపుడు కుక్క అడవంతా జల్లడి పట్టి తిరగడం వలన, అది కూడా చాలా వేగంగా పరిగెత్తి తిండి నీరు లేకుండా ఉండడం వల్ల ఆ కుక్క కూడా చనిపోయింది అనేసి పలు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దానికి తోడు GPS ట్రాకర్ అయితే కుక్క మెడకు కట్టడం వల్ల అది కంటిన్యూస్ గా 8 కిలోమీటర్ల అతి వేగంతో పరిగెత్తడం వలన అలసట, గుండెపోటు రావడంతోనే చనిపోయింది అనేసి వైద్యులు అయితే తేల్చి చెప్పడం జరిగింది. ఆ చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ఆ కుక్క అయితే పరిగెత్తి తన ప్రాణాలను పణంగా పెట్టి చనిపోవడం చూసి అక్కడున్న గ్రామస్తులు కొంతమంది అయితే కన్నీరు మున్నీరయ్యారు. ఈ కేసులో కిడ్నాప్ కోణాన్ని పోలీసులు అయితే బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే అక్కడ ఈ చిన్నారి తల్లిదండ్రులు పనిచేసే పామాయిల్ తోటలో యజమానితో పాటు అలానే అక్కడ ఉన్నటువంటి 2 వ్యక్తుల్ని అనుమానాస్పదంగా పోలీసులు అయితే వీళ్ళని తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని సీక్రెట్ లొకేషన్ లో విచారణ అయితే జరుపుతున్నారు. చిన్నారి అదృశ్యమైన ఆ రోజు ఈ 2 వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు సమాచారం. తుని చుట్టుపక్కల ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు, నేషనల్ హైవే టోల్ గేట్లు, బస్ స్టాండ్ లో ఈ విధంగా CCTV ఫుటేజ్లన్నీ మళ్ళీ తనిఖీలు అయితే చేయడం జరుగుతుంది. అలానే అడవి మార్గం గుండా పాపనైతే వేరే ప్రాంతానికి తరలించారేమో అన్న సందేహంతోనే మరి డాగ్ స్క్వాడ్ తో మరి తనిఖీలు అయితే చేయడం జరుగుతుంది. చిన్నారి జ్ఞానేశ్వరి గురించి సరైన సమాచారం ఇచ్చిన వారికి, అంటే గవర్నమెంట్ కి గానీ పోలీస్ శాఖ వారికి గానీ ఇచ్చిన వారికి సరైన సమాచారం, వాళ్ళకైతే భారీ నగదు బహుమతులను అయితే రివార్డ్స్ ని పోలీస్ శాఖ వారు గానీ గవర్నమెంట్ గానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సమాచారం తెలిపిన వారిని గోప్యంగా ఉంచుతామని, అంటే ఎవరికి తెలియకోకుండా సీక్రెట్ గా ఉంచుతామని, మీరు చెప్పిన సమాచారం గానీ మిమ్మల్ని గానీ సీక్రెట్ గా ఉంచుతామనేసి పోలీస్ వారైతే వెల్లడించడం జరిగింది. చూసారు కదా, మరి చిన్నారి జ్ఞానేశ్వరి విషయం తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. కొన్ని లక్షల మందికి ఎన్నో ఆలోచనలు, సందేహాలతో వాళ్ళైతే ఉండిపోతున్నారు. అసలు ప్రతి వీడియో కింద కామెంట్లు మీరు చదివినారంటే మీకు అర్థమైపోతుంది. ప్రతి కామెంట్ ఎక్కడికి వెళ్ళింది, ఎవరేం చేసినారు, కుక్క ఏమన్నా తినేసిందా, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా చేసినారా, లేదంటే ఎవరన్నా చూసి వాళ్ళని ఎక్కడన్నా దాచిపెట్టినారా, చేతిబడులు చేసినారా, అంటే అమావాస్య దగ్గరకు వచ్చింది కదా, చేతబడులు చేసి ఏదైనా క్షుద్ర పూజలు ఇలాంటివి ఏమన్నా, ఎన్నో సందేహాలు. అంటే ఎక్కడన్నా ముందే వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి కొండ చర్యలు విరిగిపడి ఏమన్నా ఎక్కడన్నా పడిపోయిందా, ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆలోచనలన్నీ పోవాలంటే మనకు ఒక్కటే మార్గం, చిన్నారి జ్ఞానేశ్వరి మన కళ్ళ ముందరకు వచ్చేంత వరకు ఎవరికి కంటి నిండా నిద్ర లేకపోవడం అనేది అయితే జరుగుతుంది. ఆలోచనలన్నీ పోవాలంటే కంపల్సరీ చిన్నారి జ్ఞానేశ్వరి మన కళ్ళ ముందర కనపడేటట్టు దేవుణ్ణి అయితే ప్రార్థిద్దాం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు అయితే తమ పిల్లలను ఎవరిని నమ్మి గుడ్డిగా అయితే ఎవరి దగ్గరికి వదలక
ఉండకండి. ఇలాంటి మిస్సింగ్ కేసెస్ ఇంకా మరీ ఎప్పుడు కాకుండా ఉండాలంటే మీ చిన్న పిల్లలకి ఒక సీక్రెట్ కోడ్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటివి మీరు చెప్పినారంటే వాళ్ళు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరుగుతుంది. చిన్న పిల్లలకి చెప్పండి ఒక సీక్రెట్ కోడ్ అనేది. నేను వచ్చి మీ చిన్న పిల్లల దగ్గరికి వచ్చి మీ అమ్మ నాన్న పిలుచుకొని రమ్మన్నారని నేను వాళ్ళని అడగ్గా వాళ్ళు వచ్చేసి మా అమ్మ చెప్పిన సీక్రెట్ కోడ్ చెప్పమని వాళ్ళని చెప్పండి. మీరు ఒక కోడ్ చెప్పింటారు 56 చెప్పమంటే నేను 56 చెప్తేనే వాళ్ళు నిజం అనుకొని మా అమ్మ పంపించిందని వాళ్ళు నిర్ధారించుకొని వాళ్ళు ఏంటైతే వస్తారు. 73 చెప్పినా అనుకోండి నేను దొంగ అనేసి వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళు గట్టిగా కేకలు వేయడం జరుగుతుంది. అలా నేర్పించండి. మీ పిల్లలు అయితే జాగ్రత్తగా ఉంటారనమాట. ఇలాంటి సీక్రెట్ కోడ్స్ అనేవి వాళ్ళకి నేర్పించండి. మీరు కూడా జాగ్రత్తగా వాళ్ళని అయితే కాపాడండి. అలానే స్కూల్స్ లో కానీ మీరు వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పండి మేము వస్తేనే పంపించండి అని. ఈ విధంగా స్కూల్లో వాళ్ళకి కూడా ప్రిన్సిపల్స్ కి టీచర్స్ కి అందరికీ చెప్పండి మీరు వస్తేనే పంపించమని. ఈ చిన్నారి జ్ఞానేశ్వరి కోసం పోలీస్ వాళ్ళు కూడా అసలు రేం పగలు మొత్తం అంతా జల్లడి పడుతున్నారు. అడవి నిండా అసలు చెప్పాలంటే అడవి ప్రాంతం అంతా దట్టమైన ప్రాంతము. పామాయిల్ తోట అయితే ఒక 50 ఎకరాలు ఉంటది. దాన్ని దాటిన తర్వాత ఒక అడవి అయితే పెద్ద అడవి అండి. అసలు అలాంటి చోట పోలీసులు అనేది చెప్పాలంటే వాలంటీర్లు చాలా మంది అయితే వెతుకుతున్నారు. అయినా కూడా చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకపోవడం అనేది ఒక మిస్టరీగా ప్రెసెంట్ అయితే నడుస్తుంది. మీకేమైనా సమాచారం అందితే ఒకసారి పోలీస్ వాళ్ళకైతే సమాచారం అయితే అందించండి. చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించాలని ఆ దేవునికి అయితే మనసారా ప్రార్థిద్దాం. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అందరికీ నమస్కారం.